మనకి మొదటగా సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్ ఉంది. మొత్తం 2 పేపర్‌లో సెక్షన్ ఏలో మనం చూసుకుంటే గనక పేపర్ 1లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, పేపర్ 2లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. ఇది మనం చూసుకుంటే మొదటగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మొదటగా మనం బాగా అవగాహన చేసుకోవాల్సిన అంశం, మనకి నెగటివ్ మార్కింగ్ ఉంది. మనకి నెగటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగటివ్ మార్క్. ఎక్కువ మంది తప్పులు చేసి ఫెయిల్ అవుతారు, కరెక్ట్లు రాక కాదు. అంటే ఎన్ని కరెక్ట్ చేసామని కాదు, ఎన్ని తప్పులు చేసామనేది కూడా చాలా కౌంట్ అవుతుంది. తప్పులు తక్కువ చేయాలి, కరెక్ట్ ఎక్కువ చేయాలి. రెండో విషయం, అస్సలు ఏమీ తెలియదు వదిలేసి రావడం కూడా ఒక ఆర్ట్. మనం అన్నిటికీ అన్ని మార్కులు వస్తాయి అనుకుని 150కి 150 పెట్టొచ్చాం అనుకోండి, దానిలో 50 తప్పు అవుతే ప్రతి ప్రశ్నకి 1/3 పోతా ఉంటుంది మార్క్స్ ఎక్స్ట్రా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో పరీక్ష రాసేటప్పుడు, నేను సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ కూడా ఇదే జరుగుతుంది. నీకు చదివేంత చదివామని కాదు, ఎన్ని తప్పులు చేసావన్న దాని మీదే నీ విజయం అపజయం ఆధారపడి ఉంటుంది. సో వీలనేది తక్కువ తప్పులు చేయాలి. నెగిటివ్ మార్కింగ్ పేపర్స్ హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ నుంచి మీకు 60 రోజులు ఉన్నాయి. 60 రోజుల పాటు రోజుకి 2 గంటలన్నా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీ అక్యురసీ రేట్ తెలుస్తుంది, ఎన్ని కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని తప్పులు చేస్తున్నారు. మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా ఎంత చదివి పరీక్షకి వెళ్ళినా మీకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 60 డేస్లో రోజుకు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ డీల్ చేసే విధానం నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఏదైతే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉందో దాన్ని ఎలా డీల్ చేయాలి అని తెలుసుకుని మాత్రమే మీరు పరీక్షకి వెళ్ళాలన్నమాట. దీన్ని 100% మీరు ఫాలో అవ్వాల్సిన థంబ్ రూల్. కమింగ్ బ్యాక్, హిస్టరీ మీరు చూస్తే కనుక సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర. దీనిలో మీ పాత పేపర్లు చూసి చెప్తున్నా. నేను పాత పేపర్లు అంటే ఓన్లీ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ పేపర్లే కాదు, మిగతా పేపర్స్ కూడా, ఏపీపీఎస్సీకి సంబంధించి మిగతా పేపర్స్ కూడా చూసి చెప్తే గనక మీకు చాప్టర్ 1లో శాతవాహనాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఇక్ష్వాకుస్, వీటిల్లోనే దాదాపు 20 నుంచి 25 మార్కుల ప్రశ్నలు ఎక్కువ వస్తుంది. డామినేట్ ఎక్కువ క్వశ్చన్లు వీటి నుంచి వస్తున్నాయి అన్నమాట. శాతవాహనాస్, తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్, ఇక్ష్వాకుస్, వీటి మీదే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. మీరు చూస్తే శాతవాహనుల సామాజిక వ్యవస్థ, వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మ్యాట్రిలినియల్ వాళ్ళ యొక్క ఈ తల్లి పేరు మీద జరుగుతున్న వ్యవస్థ ఎలా ఉంటుంది, శాతవాహనుల కాలంలో సాహిత్యము లిటరేచర్ ఎలా ఉంటుంది, ఏ పుస్తకం ఎవరు రాశారు, అలాంటి క్వశ్చన్స్ కూడా. ఉదాహరణకి గాథా సప్తసతి ఎవరు రాశారు, అలా సింపుల్ క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు. అలానే వాళ్ళ టైంలో ఏ భాషలకు ఎక్కువ, ఏ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ప్రాకృతి యొక్క వాళ్ళ ప్రాధాన్యం ఏంటి, అదేవిధంగా వాళ్ళు వాడే కాయిన్స్, నాణ్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు లెడ్ని యూజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్ గ్రాంట్స్, వాళ్ళు భూమిని ఎలా గ్రాంట్స్గా ఇచ్చేవాళ్ళు వాళ్ళు, ఇవన్నీ చూస్తే శాతవాహనుల మీద మీకు చాలా క్వశ్చన్స్. బేసికల్గా శాతవాహనాస్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి డీప్గా, అది కూడా వాళ్ళ సాహిత్యము, వాళ్ళ యొక్క భాషలు, వాళ్ళ యొక్క నాణ్యాలు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి గ్రాంట్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క కింగ్స్, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చదువుకోవాలన్నమాట. మీరు చూస్తే అదేవిధంగా ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి, తూర్పు చాళుక్యులు, వీటికి సంబంధించి ఎక్కువ వచ్చిన క్వశ్చన్, వాటి యొక్క ఫౌండర్ ఎవరు, ఆ డైనస్టీ యొక్క ఫౌండర్ ఎవరు స్థాపించారు, వాళ్ళు కట్టిన గుళ్ళు గోపురాలు, టెంపుల్స్ మీద క్వశ్చన్స్ అన్నమాట. వీళ్ళ టెంపుల్ ఆర్కిటెక్చర్, టెంపుల్ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్, వాళ్ళు తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష కోసం, తెలుగు భాష అభివృద్ధి ఎలా జరిగింది ఆ టైంలో, దీనికి సంబంధించి. తర్వాత ఇక్ష్వాకులకు సంబంధించి వీళ్ళని ఏమని పిలుస్తారు, నాగార్జున కొండ దగ్గర వీళ్ళ సైట్స్ ఎక్కడెక్కడ డెవలప్ అయ్యాయి. అలానే మీరు కనుక గమనిస్తే తర్వాత చాప్టర్ దీనిలోనే మీరు చూస్తే కనుక చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2లో 11th సెంచరీ టు 16th సెంచరీ ఏడి, 11th సెంచరీ 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు, 11th సెంచరీ టు 16th సెంచరీ ఏడి. దానిలో ఫోకస్ టాపిక్స్ మనం ఎప్పుడు చూసినా, ఈవెన్ గ్రూప్ 2 అనే ఎగ్జామ్ అనే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా సరే, యూపీఎస్సీ కానీ
గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చూసినా విజయనగర సామ్రాజ్యం మీద చాలా ఎక్కువ దృష్టి ఉంటుంది. అందులో శ్రీకృష్ణదేవరాయలు ఆయన సాహిత్యము, అష్టదిగ్గజాలు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో మీరు గమనిస్తే కనుక శ్రీకృష్ణదేవరాయలు అంటే విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యము, కాకతీయాస్ దీనికి సంబంధించి ముఖ్యంగా దాని తర్వాత రెడ్డి, రేనేటి చోళాస్ వీళ్ళకి సంబంధించిన సాహిత్యము, సామాజిక సాంస్కృతిక అంశాలు ప్రస్తావించుకుంటూ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాకతీయుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలో ఎవరెవరు వచ్చారు ఫారెన్ ట్రావెలర్స్, విదేశాల నుంచి మన దేశానికి ఫారెన్ ట్రావెలర్స్, విదేశీ ప్రయాణికులు ఎవరు వచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళకి, అదేవిధంగా వీళ్ళ టైంలో ఇన్స్క్రిప్షన్స్, శిలా శాసనాలు, వీళ్ళ టైంలో సాహిత్యము, భాష వీటికి సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల మీద ఫోకస్ చేసిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఫారెన్ ట్రావెలర్ సంబంధించిన అంశాలు, వీళ్ళ యొక్క శిలాఫలకాలకి సంబంధించిన అంశాలు వీటికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇదే టైంలో విష్ణుకుడిని సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వచ్చే రావచ్చు. సో ఫస్ట్ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత ఎక్కువ 10 మార్క్ మినిమం ఫస్ట్ చాప్టర్ నుంచి 20-25 మార్కులకు వస్తే సెకండ్ చాప్టర్ నుంచి కనీసం 10 మార్కులకి ప్రశ్నలు వస్తాయి అనమాట. మూడో చాప్టర్ కనుక గమనిస్తే కనుక చాప్టర్ 3 ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ట్రేడింగ్ సెంటర్స్, ఎక్కడెక్కడ వాణిజ్యాలు ఉన్నాయి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ ట్రేడింగ్ సెంటర్స్ కానీ ట్రేడ్ కానీ 2 నుంచి 3 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సోషో కల్చరల్ మూవ్మెంట్స్, సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు 3 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలో అక్కడ నేషనల్ మూవ్మెంట్, జాతీయ ఉద్యమానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా 1885 1885 to 1947 1885 to 1947 మీరు చూస్తే జాతీయ ఉద్యమము ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది, దాని యొక్క ప్రభావం అన్ని. అదేవిధంగా జాతీయవాద లిటరేచర్ కానీ, పోయిటరీ కానీ, రెవల్యూషనరీ లిటరేచర్, విప్లవ సాహిత్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అదేవిధంగా కిసాన్ ఉద్యమాలు, కిసాన్ మూవ్మెంట్స్, రైతాంగ ఉద్యమాలు, ఉమెన్ రిలేటెడ్ మూవ్మెంట్స్, దానిలో మహిళల పాత్ర అంటే ఓవరాల్ గా నేషనల్ మూవ్మెంట్ లో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే నేషనల్ మూవ్మెంట్, ఉదాహరణకి దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ ఇటువంటి పేర్లతో మీకు ఆడవాళ్ళు ఉన్నవి అంటే ఉమెన్ రిలేటెడ్ అంశాలు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉన్నాయో చూస్తూ మీరు థర్డ్ చాప్టర్ లో ముఖ్యంగా సంఘ సంస్కర్తల మీద బాగా గుర్తుపెట్టుకోవాలి. గురిజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, ఇట్లా వీళ్ళు రాసిన పుస్తకాలు, వీళ్ళు చేసిన సంస్కరణలు, వీళ్ళ యొక్క ఉద్యమాలు, వీళ్ళు నడిపిన న్యూస్ పేపర్స్, అదేవిధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో సంఘ సంస్కర్తల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. సోషల్ రిఫార్మ్, సామాజిక సంస్కరణలు ఎలా వచ్చాయి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా యూరోప్ వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఎప్పుడు రెగ్యులర్ గా మీరు ఏపీ సంబంధించిన ఏ పరీక్ష చూసినా సరే, మీరు గ్రామ సచివాలయం చూసినా, పంచాయతీ పరీక్ష అంటే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4 ఏ పరీక్షలు చూసినా యూరోప్ వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ లో డచ్ వాళ్ళు మచిలీపట్నంలో పెట్టిన కంపెనీ, మచిలీపట్నంలో ట్రేడ్ సెంటర్స్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ పక్కా వస్తాయి. అంటే రెగ్యులర్ క్వశ్చన్స్ అనమాట, రిపీటెడ్ గా వస్తాయి అనమాట. దాంతో పాటు మీరు చూస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఈవి రామస్వామి నాయకర్, పెరియార్ ఈ మధ్య కూడా బాగా వార్తల్లో ఉన్నారు. తమిళనాట విజయ్ పార్టీ పెట్టారు కదా, ఆయన కూడా నేను ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ యొక్క స్ఫూర్తితో చేస్తున్నాను అంటారు కదా ద్రవిడ మూవ్మెంట్ సంబంధించి. అందుకనే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ సంబంధించిన ప్రశ్నలు, జస్టిస్ పార్టీ ఎవరెవరు స్థాపించారు, జస్టిస్ పార్టీ అప్పట్లో ఎటువంటి ఖ్యాతి గడించింది, జస్టిస్ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు, ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ సంబంధించిన ప్రశ్నలు, ఇవన్నీ చూసుకోవాలి మీరు పూర్తి స్థాయిలో. అదేవిధంగా మీరు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1885 నుంచి 1947 వరకు 1885 to 1947 వరకు చూస్తే స్వదేశీ ఉద్యమము, దీనికి సంబంధించి బాలభారతి సమితి పాత్ర, ముఖ్యంగా గాడిచర్ల హరి సర్వోత్తరమ్మరావు గారి పాత్ర, హరి సర్వోత్తరమ్మరావు గారి పాత్ర. తర్వాత బిపిన్ చంద్రపాల్ ఏపీకి రావటం, ఈయన హిందీలో చెప్తున్నప్పుడు స్పీచ్ ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, హిందీలో చెప్తున్నప్పుడు ఎవరు ట్రాన్స్లేట్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమము, దానిలో న్యూస్ పేపర్స్ యొక్క పాత్ర, వార్తాపత్రికల యొక్క పాత్ర, ముఖ్యంగా కృష్ణ పత్రిక, ఆంధ్రపత్రిక, దేశాభిమాని ఇవన్నీ కూడా. అదేవిధంగా కొండా వెంకటప్పయ్య గారి గురించి, చీరాల పేరాల దుగ్గిరాల గోపాలకృష్ణ గారి గురించి, తర్వాత రామదండు, ఆయన రామదండు కాన్సెప్ట్ ఉంది కదా, రామదండు గురించి, పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్,
పర్వతనేని వీరయ్య చౌదరి గారి గురించి, అదేవిధంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పల్నాడు ప్రాంతంలో దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పట్టాభి సీతారామయ్య గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, ముఖ్యంగా లైబ్రరీ మూవ్మెంట్ మీద రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తాయి. అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కళాప్రపూర్ణ పాటూరు నాగభూషణం. ఈ ప్రశ్నలు అన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో ఫ్యాక్చువల్ బట్టి కొట్టాలి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ దీనిలో ఉన్న ఫ్యాక్ట్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రిపీటెడ్ గా రివిజన్ చేయాలి. సో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, టెక్నిక్ చెప్తాను, సింపుల్. ఇదే సిలబస్ లో ఉన్న ఇంతమందున్న ప్రశ్న పత్రాలు ఉంటాయి. మీరు ఇదే సిలబస్ పోలిన ఏపీ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఏపీ కల్చర్, ఏపీ హిస్టరీ. ఆ క్వశ్చన్ పేపర్స్ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఆ క్వశ్చన్ పేపర్స్ లో క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒక ఆప్షన్ రైట్ అవుతుంది, 3 ఆప్షన్స్ తప్పు అవుతాయి. ఆ తప్పు ఆన్సర్స్ కూడా క్వశ్చన్స్ ఎత్తుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సే ఆంధ్ర మహిళా సభ ఎవరు స్థాపించారు అని చెప్పి, ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభ ఎవరు స్థాపించారు, స్థాపించలో వీళ్ళు ఉన్నారని 1, 2, 3, 4 ఇస్తారు. ఆ 4 పేర్లు ఇచ్చినప్పుడు రైట్ ఆన్సర్ ఉంటుంది ఒకటి. రాంగ్ ఆన్సర్స్ ఏదైతే రాంగ్ ఆన్సర్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీరు క్వశ్చన్స్ తయారు చేసుకోండి. నేను గమనించింది ఏంటంటే కింద ఆప్షన్స్ కూడా ఇంపార్టెంట్, ప్రశ్నలు మాత్రమే కాదు. పాత క్వశ్చన్ పేపర్స్ లో ప్రశ్నలు మాత్రమే కాదు, కింద ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా మీరు హిస్టరీ పూర్తి స్థాయిలో చదవాలి. ఎంత చదవాలి అంటే, ఏ క్వశ్చన్ అడిగినా మీరు నేను ఆప్షన్ చెప్పండి మ్యామ్, నేను సరదాగా మా వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఉదాహరణకి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగితే ఆప్షన్ చెప్పండి అని అడగకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ ఉద్యమం ఎవరు బాగా ముందు తీసుకెళ్లారు, ఆచార్య ఎన్జి రంగా, అది డైరెక్ట్ క్వశ్చన్, దానికి ఆప్షన్ అడగకూడదు. మీకు అర్థమవుతుందా? కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కి ఆప్షన్ ఎత్తుకునేదాకా టైం ఉండకూడదు. ఎందుకంటే మీరు 150 మార్క్స్ కదా, 150 క్వశ్చన్స్ కదా, ప్రతిదానికి ఆప్షన్ థింక్ చేయడానికి ఎగ్జామ్ లో టైం సరిపోదు. అందుకని కొన్ని క్వశ్చన్స్ కి మీరు టక్కా గుర్తుపెట్టుకోవాలి. 150 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఏమవుతుంది, నేను చూసే గుర్తుపడతాను, నేను ప్రతి ఆన్సర్ చాయిసెస్ చూసే గుర్తుపడతాను అనుకుని కొన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయాలి. కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. సో కమింగ్ బ్యాక్, మీరు చూస్తే కనుక మీ సిలబస్ లో నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అని ఉంది. నాకు ఈ సిలబస్ చూస్తే 20 అవర్స్ 20 గంటలు కూర్చుంటే ఈ సిలబస్ లో ఎవరైనా భారత రాజ్యాంగంలో ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే నేను సిలబస్ చూసాను, క్వశ్చన్ పేపర్లు కూడా చూసాను, అంటే ఎట్లా రావచ్చు క్వశ్చన్స్ అనేది కూడా చూసాను అనమాట. సిలబస్ చూసా, క్వశ్చన్ పేపర్స్. మీకు సిలబస్ చూస్తే కనుక క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇప్పుడే చెప్తాను, చూడండి. రైట్ టు ప్రైవసీ, ఆంతరంగిక హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పిన కేసు ఇది. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎందుకంటే ఆయన రీసెంట్ గా చనిపోయారు కాబట్టి అలాంటి క్వశ్చన్ రావచ్చు. లేదా మన రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో పర్యావరణాన్ని కాపాడటం, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఏ ఆర్టికల్, ఆర్టికల్ 48A. ఓకే, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి రీసెంట్ గా ఒక రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది, ఉత్తరాఖండ్. అలానే రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ థియరీ, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జిమెంట్ లో ఎంతమంది జడ్జిలు ఉన్నారు? 13 మంది జడ్జిలు ఉన్నారు. అలానే మీరు చూడండి, మనకి అవశిష్టాధికారాలు అంటే ఏంటి, రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి, ABCD ఉంటాయి స్కోప్ లో ఆన్సర్ లో, ABCD. ద పవర్స్ విచ్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ స్టేట్ లిస్ట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్ వెదర్ దే ఆర్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఆర్ నాట్. రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో లేనివన్నీ, కేంద్ర జాబితాలో ఉన్నా లేకపోయినా అన్ని కూడా అవశిష్టాధికారంలోకి వస్తాయి, ఆర్టికల్ 248. అలానే కాన్స్టిట్యూషనల్ బాడీస్, దీనిలో రీసెంట్ గా ఎలక్షన్ కమిషనర్ సంబంధించి ఒక బిల్లు, ఒక చట్టం వచ్చింది. దానిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ సంబంధించి ఉన్న సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, ABCD. అదేవిధంగా మానవ హక్కుల సంఘం అపాయింట్మెంట్స్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, లోక్పాల్ సర్చ్ కమిటీలో ఎవరు ఉంటారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సర్చ్ కమిటీ చెప్పింది సెలక్షన్ కమిటీ వినాలా అవసరం లేదా. దాంతో పాటు మీరు చూస్తే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అనేది ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం? న్యాయ సమీక్ష అనేది మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, అదే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి న్యాయ సమీక్ష. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అనేది అమెరికాలో
ఫస్ట్ కేసు ఏ కేసులో అప్లై చేశారు? మార్బరీ వర్సెస్ మాడిసన్. అలానే ఈ కింద వాటిలో ఏవి ప్రాథమిక విధులు కాదు? డ్యూటీ టు పే ట్యాక్స్, పన్ను కట్టడం ప్రాథమిక విధా కాదా? లేదు, ప్రాథమిక విధుల్లో లేదు. అలా కింద ఇచ్చి ఏది కాదు, ఏవి లేవు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నమాట. దాంతోపాటు సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీరు చూస్తే కనుక కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సర్కారీ కమిషన్, పూంచీ కమిషన్ వీటికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల చట్టము, అదేవిధంగా రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్. ఓకే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి చట్టబద్ధత ఉందా? లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ నాట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్టాట్యుటరీ బ్యాకింగ్ అనమాట. అదేవిధంగా 73-74 రాజ్యాంగ సవరణ ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి స్థాయిలో మనం అంశాలన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ రికమెండేషన్స్. పంచాయత్ సిస్టమ్ ఇస్ ఎ గాడ్ విచ్ ఆఫ్ ఫెయిల్. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక దైవత్వంతో కూడిన వ్యవస్థ, కానీ అది విఫలమైంది అని చెప్పింది ఏ కమిటీ? అశోక్ మెహతా కమిటీ. అలా ప్రశ్నలు వస్తాయన్నమాట, మనం ఆన్సర్ చేయగలగాలి. అదంతా పాలిటిక్స్, చాలా ఈజీ. ఏ 2 స్టాండర్డ్ పుస్తకాలు మీరు ఎప్పుడు కూడా ఇంకా సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్తో పాటు దీనిలో బిట్ ఎలా రావచ్చు, దీనిలో క్వశ్చన్ ఎలా రావచ్చు, దీనిలో ఎటువంటి అవగాహన మనకి కలిగి ఉండాలి, దీనిలో బిట్ ఎలా రావచ్చు, క్వశ్చన్ ఎలా రావచ్చు, ఎటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. అట్లా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇది స్ట్రక్చర్. ఇది మీరు ఎలా చేయాలంటే రిపీటెడ్ రివిజన్స్లోకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఈ 3 days ఈ పేపర్, ఈ 3 రోజులు ఈ పేపర్ చదువుతా, అండ్ 2 days దీనిలో బిట్స్ ప్రాక్టీస్ చేస్తాను. బిట్స్ లేదా 3 hours చదవటం, 2 hours ప్రాక్టీస్, 3 hours చదవటం, 2 hours ప్రాక్టీస్. అట్లా ఒక్కొక్క పేపర్కి 3 days పెట్టుకోండి. ఫస్ట్ రివిజన్ ఏం చేయాలి? 20 daysలో 20 రోజుల్లో, అంటే ఈరోజు November 3 అనుకోండి, November 23 కల్లా నాకు 4 పేపర్లు అయిపోవాలి, 5 రోజులు పెట్టుకుని. మళ్ళీ సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ January 5 కల్లా 3 రివిజన్స్ కంప్లీట్ అవ్వాలి. 3 రిపీటెడ్ రివిజన్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట. 3 times మీకు రివిజన్ అయిపోవాలి, 3 cycles కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీరు కొట్టగలరు. ఓకే, నాకు ఇంకా 2 months ఉంది, 60 days ఉన్నాయి. సబ్జెక్ట్ 20 రోజులు చదువుతాను కాదు, సబ్జెక్ట్ 5 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి విత్ ప్రాక్టీస్. అంటే రోజుకి 15 గంటలు కూర్చోవాలి. అది థీమ్. ఓకే, ఇప్పుడు చెప్పిన మోడల్ కూడా అర్థమైంది కదా. టాపిక్ చదవగానే దానిలో ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో ప్రవేశిక, ప్రియాంబుల్లో 42nd అమెండ్మెంట్లో ఏమేమి చేర్చారు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమేమి చేర్చారు. ఓకే, ప్రియాంబుల్ బేసిక్ స్ట్రక్చర్, ప్రియాంబుల్ని సవరించవచ్చు, ప్రవేశికని సవరించవచ్చు, కానీ దానిలో ఉన్న మౌలిక స్వరూపాన్ని సవరించకూడదు. వీ కెన్ అమెండ్ ద ప్రియాంబుల్ బట్ నాట్ బేసిక్ స్ట్రక్చర్. ఏ కేసులో చెప్పారు? కేశవానంద భారతి. సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెక్యులరిజం అనేది, లౌకికవాదం అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. ఎస్ఆర్ బొమ్మాయి టక్క చెప్పాలి. అది కొన్ని అయితే అట్లా బ్రెయిన్ లో ప్రింట్ అయిపోవాలన్నమాట. అలానే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సంబంధించి, ప్రియాంబుల్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ సంబంధించి ప్రతి ప్రశ్న మన బ్రెయిన్ లో అలా వచ్చేసేయాలన్నమాట. అది ఐ థింక్ యూ గాట్ ఇట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అలానే పేపర్ 2 చూస్తే మీకు పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. పేపర్ 2లో మీకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఫస్ట్ 3 chapters ఇండియన్ ఎకానమీ, తర్వాత 2 chapters ఏపీ ఎకానమీ. ఫస్ట్ 3 chapters ఇండియన్ ఎకానమీ, తర్వాత 2 chapters ఏపీ ఎకానమీ. ఇది కూడా మీరు చూస్తే చాప్టర్ 1లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. డామినేట్ అయ్యేది చాప్టర్ 1 అవుతాయి మీరు గమనిస్తే కనుక. ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ అనే చిన్న హెడ్డింగ్ కింద జీడిపి, జిఎన్పి, జీడిపి డిఫ్లేటర్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలు, మెజర్మెంట్స్ 1, 2 కాదు, చాలా వరకు నేషనల్ ఇన్కమ్ అనే మాట కింద చాలా హెడ్డింగ్స్ వచ్చేస్తాయి. తర్వాత సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఏ సెక్టర్లో ఎంతెంత వస్తుంది ఏంటి అదంతా కూడా. తర్వాత భారతదేశంలో ప్లానింగ్, ప్రణాళికలు, ముఖ్యంగా నీతి ఆయోగ్. ఇప్పుడు 2014 నుంచి 2014 నుంచి నీతి ఆయోగ్ అనమాట. సో ఇవన్నీ కొంచెం డీసెంట్గా మనం చదివితే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చేస్తాయి. తర్వాత బ్యాంకింగ్, ఎక్కువగా మీరు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఏదైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ చూస్తారో ఎక్కువ క్వశ్చన్స్ బ్యాంకింగ్ లోంచి వస్తాయి. చాప్టర్ 2లో బ్యాంకింగ్ ఉంది. ముఖ్యంగా మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, విత్త విధానం అంటాం తెలుగు, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. అసలు వాట్ కన్స్టిట్యూట్స్ ఫారెక్స్ రిజర్వ్స్? విదేశీ మారక నిల్వలు అంటే కేవలం విదేశీ కరెన్సీ కాదు, గోల్డ్ రిజర్వ్స్ కూడా ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా ఉంటాయి, ఎస్డిఆర్స్ ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి.
నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ గురించి చదవాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్, నరసింహన్ కమిటీ రికమెండేషన్స్, అలాంటి రికమెండేషన్స్ కూడా చదువుకోవాలన్నమాట. అదేవిధంగా టాక్సేషన్ స్ట్రక్ సిస్టమ్, పన్ను విధానం చదువుకోవాలి. ముఖ్యంగా రీసెంట్ గా జిఎస్టి కౌన్సిల్ లో ఏ ఐటమ్స్ కి జిఎస్టిని ఇలా మార్పు చేశారు, తగ్గించారు అలా అడుగుతారు. ఏ వస్తువులకి జిఎస్టి తగ్గించారు, ఏ వస్తువులకి జిఎస్టి 18% నుంచి 5% చేశారు, లేదా 5% నుంచి 18% చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ట్యాక్స్ కాంపోనెంట్స్ ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టము, ఎన్కేసింగ్ కమిటీ రికమెండేషన్స్, ఇవన్నీ చూస్తారు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే రీసెంట్ గా వచ్చిన బడ్జెట్, ఇండియన్ బడ్జెట్, వాటి మీద ప్రశ్నలు వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ మీద కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, డబ్ల్యూపిఐ, సిపిఐ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, స్క్యూఫ్లేషన్, ద్రవ్యోల్బణంలో రకాలు. సో వీటికి సంబంధించి ఏ దానికి ఏది బేస్ ఇయర్ గా తీసుకుంటారు, బేస్ ఇయర్ మార్పుడు అంటాం కదా, ఆ బేస్ ఇయర్ దేనికి ఏది బేస్ ఇయర్, దేనికి ఎలా బేస్ ఇయర్, ఇవన్నీ చూస్తారనమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వ్యవసాయం, అగ్రికల్చర్. వ్యవసాయంలో ఎంఎస్పి, డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, రైతుల ఆదాయం రెట్టింపు చేయటము, వాటికి సంబంధించిన కమిటీలు, అగ్రికల్చరల్ పాలసీ, వ్యవసాయానికి సంబంధించిన పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి మీరు చూస్తే కనుక రీసెంట్ గా స్కీమ్స్, స్టార్టప్స్, ఎఫ్డిఐ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీకి సంబంధించిన రకరకాల లెక్కలు, దానికి సంబంధించిన అన్ని అంశాలు. సర్వీస్ సెక్టర్, సేవా రంగంలో రకరకాల స్కీమ్స్, ముఖ్యంగా టూరిజం, డిజిటల్ ఇండియా, ముఖ్యంగా సేవా రంగంలో సర్వీస్ సెక్టర్లో కాంపోనెంట్స్ ఏంటి, వాటి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఇండియన్ ఎకానమీ మొత్తం కలిపి దాదాపు 50 క్వశ్చన్లు వస్తాయి. ఏపీ ఎకానమీ 50 మార్కులకు వస్తాయి, ఏపీ ఎకానమీ 25 మార్కులకు వస్తాయి అనమాట. ఏపీ ఎకానమీలో రేపు వచ్చే వారం మీకు ఒక స్టార్ మార్క్ పాయింట్ చెప్తా. వచ్చే వారం మీకు చూస్తే ఏపీకి సంబంధించి ఈ ఎకనమిక్ అవుట్లుక్ కానీ ఏపీకి సంబంధించి చాలా అంశాలు బయటకు వస్తాయి, బడ్జెట్ లెక్కలు, ఇలాంటి లెక్కలన్నీ. అది వర్డ్ టు వర్డ్ మీకు మెటీరియల్ ఎటు నేను తయారు చేపిస్తాను. ఆ మెటీరియల్ కానీ మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకున్న బడ్జెట్ ఎకానమీ, ఏపీ ఎకనమిక్ సర్వేకి సంబంధించి వర్డ్ టు వర్డ్ బట్టి కొట్టాలి. ఓకే, ఏపీ ఎకానమీ సంబంధించిన లెక్కలు. రీసెంట్ గా జగన్ గారి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు, దాదాపు 15 శ్వేత పత్రాలు. ఆ శ్వేత పత్రాల్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టకపోతే. ఓకే, నాలాంటి వాళ్ళు ఉంటే కనుక శ్వేత పత్రాల్లో ఉన్న డేటా ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ డేటా, ఆ శ్వేత పత్రాలు ఒకసారి చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఏపీ ఎకానమీకి సంబంధించి శ్వేత పత్రాలు, వైట్ పేపర్స్, తర్వాత కమింగ్ నవంబర్ 11వ తారీఖు అనుకుంటా వస్తుంది అదంతా. మొత్తం ఆ సర్వే అవుట్లుక్ ఒకటి, బడ్జెట్ ఒకటి పూర్తి స్థాయిలో చూసుకోవాలి. అదేవిధంగా ఏపీలో సర్వీసెస్ సెక్టర్, ఏపీ జిఎస్డిపి ఎంత ఉంది, ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత ఉంది, ఏపీ ఐటీ పాలసీ ఏంటి, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఏంటి, రకరకాల ఇండెక్స్లో ఏపీ రాష్ట్రం యొక్క ర్యాంకింగ్ ఏంటి. అదేవిధంగా ఏపీలో మీరు చూస్తే ఏపీకి సంబంధించి వ్యవసాయము, హార్టికల్చర్, వ్యవసాయం ఒకటి, హార్టికల్చర్ ఒకటి, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషింగ్, లైవ్ స్టాక్, ఏపీలో ఎనిమల్ హస్బెండరీ సంబంధించి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ సహజ వ్యవసాయము, ఆర్గానిక్ ఫార్మింగ్, కంట్రిబ్యూషన్స్, ఇవన్నీ చూసుకోవాలి. సో ఏపీలో అప్పులు ఎంత ఉన్నాయి, ఏపీకి సంబంధించి ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంది, ఏపీలో సెక్టర్స్ వైజ్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఏపీ జీడిపికి ఏదైతే ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏపీలో ఎస్సీజెడ్స్, ఏపీలో నిమ్స్, ఎన్ఐఎంజి, ఎంజెడ్, ఇవన్నీ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, ఏపీలో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎలా ఉన్నాయి, ఏపీలో ఏ కొత్త కంపెనీస్ వచ్చాయి, వీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో చూసుకోవాలంటారు. ముఖ్యంగా నాకు తెలిసి ఒకవేళ పేపర్ ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఉండకపోతే మాత్రం మీకు ఏపీకి సంబంధించి కొత్తగా వైట్ పేపర్స్, బడ్జెట్, ఏపీ సర్వే, వీటిని చేసుకోవాలి. ఓకే, ఇది ఏపీకి సంబంధించిన అంశాలు అన్నమాట. డన్. సో ఇప్పుడు మీకు లైవ్ క్లాస్ వస్తుంది, అది వినండి. నెక్స్ట్ సెషన్ ఎప్పుడైనా పెట్టుకుని నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఆల్రెడీ ప్రిపేర్డ్ నోట్స్ ఉంది, నేను చేసి చెప్తాను ఎలా చదవాలి అనేది. ఈ 3 పేపర్స్కి మీకు అర్థమవుతుంది అవుట్లుక్ ఎలా అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. కానీ టైం వేస్ట్ చేసి, స్లో డౌన్ చేసి, ఎక్కువ ఆలోచిస్తూ తక్కువ చదివితే మాత్రం డేంజర్. మీరు కనుక టార్గెట్ పెట్టుకుని ఈ 2 డేస్లో ఇది అయిపోవాలి, ఈ 3 డేస్లో ఇది అయిపోవాలి, నేను కనీసం ఒక 1000 బిట్లు ప్రాక్టీస్ చేయాలి, ఈ ప్లాన్లో లేకపోతే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. డన్. సో టేక్ 1 minute బ్రేక్, యుల్ హ్యావ్ ఎ లైవ్ సెషన్. లైవ్ సెషన్ వినండి, విన్న తర్వాత మళ్ళీ ఒక సెషన్ పెడతా నెక్స్ట్ వీక్ అట్లా. అది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకోసారి ఏపీకి సంబంధించిన అంశాలతో
మళ్ళా కలుద్దాం. ఓకే. ఈ గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో, 60 రోజులు టైం ఉంది ఇప్పటి నుంచి. సో, ఈ 60 రోజుల టైంలో ప్రిపరేషన్ ఎలా చేస్తే బావుంటుంది? దాని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత ఈ 60 డేస్‌లో మెయిన్ మీరు ఆల్రెడీ ఇప్పటికే చదివేసి ఉంటారు. ఇప్పటి నుంచి ఈ 60 డేస్‌లో ఏం చేయాలంటే మెయిన్ రివిజన్‌కి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ రివిజన్ కూడా ఎలా అంటే ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని ఏదైతే ఎక్కువ రివిజన్ అవసరమవుతుందో అది లాస్ట్‌లో ఎక్కువ టైం వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు సపోజు మనకి 2 పేపర్స్ ఉన్నాయి. ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిలో ఏపీ హిస్టరీ, పాలిటీకి ఎగ్జామ్‌కి ముందు కొంత గ్యాప్ వచ్చినా గానీ ఎగ్జామ్‌లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎలా అంటే స్టాటిక్ పోర్షన్ ఎక్కువ స్టాటిక్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చినా పర్లేదు. కానీ ఈ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా అంటే ఎగ్జామ్‌కి ముందు మనకి ఫ్రెష్‌గా రివిజన్ ఉంటేనే ఎగ్జామ్‌లో ఆన్సర్ చేయగలుగుతాం. మనం ఎంత చదివినా కూడా ఒక ఫ్రెష్ రివిజన్ ఒకటి పడాల్సి ఉంటుంది ఎగ్జామ్‌కి ముందు. సో, ఈ ఎక్కువ రివిజన్ అవసరమయ్యే టాపిక్స్ ఎగ్జామ్‌కి జస్ట్ ప్రేయర్ ఉండేలాగా చూసుకోండి. కొంత గ్యాప్ వచ్చినా పర్లేదు. ఇలాంటి స్టాటిక్ పాలిటీ సపోజ్ పాలిటీ ఉంది. చదివిన తర్వాత ఒక 4 డేస్, 5 డేస్ గ్యాప్ వచ్చినా కూడా మనం ఎగ్జామ్‌లో ఆన్సర్ చేయగలుగుతాం. దాని మీద ఎగ్జామ్‌లో బిట్స్ వస్తే. సో, జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ ఎక్కువ రివిజన్ అవసరమయ్యేది చూసుకోండి. తర్వాత ఈ రివిజన్ చేసేటప్పుడు ఏంటంటే స్టాటిక్ పోర్షన్ కొంత స్కిప్ చేయడానికి ట్రై చేయండి. సపోజ్ ఇంట్రడక్షన్ ఇలాంటి పార్ట్ ఉంటది. చదివేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ గాని ఇలాంటివన్నీ స్కిప్ చేసి మెయిన్ డేటా గాని, టేబుల్స్ కానీ, ఇయర్స్ కానీ ఇలాంటివి వాటి మీద ఎక్కువ రివిజన్ చేసేటప్పుడు ఫోకస్ చేయండి. రివిజన్ చేసేటప్పుడు మొత్తం ఎంటైర్ మొత్తం సిలబస్ అంతా కూడా మళ్ళీ రీడ్ చేయడానికి ట్రై చేయొద్దు. మెయిన్ ఏవైతే రివిజన్ చేసుకోవాలో వాటి వరకే ఎక్కువ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. స్టాటిక్ డేటా గాని ఇలాంటివి. ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు కొన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే, మనము స్కిప్ చేసినవి కొన్నేమైనా మిస్ అయినవి ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి. సపోజ్ ఇందాక బాలలత మేడం చెప్పారు. ఎకనామిక్స్ సంబంధించి వైట్ పేపర్స్ అని. మనం వైట్ పేపర్స్ చదవాలి అనే నాలెడ్జ్ మనకు లేదనుకోండి. ఈ ప్రాక్టీస్ పేపర్ చేసేటప్పుడు ఏదైనా ఒక బిట్ వచ్చిందనుకోండి. రీసెంట్‌గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం సో అండ్ సోది వాల్యూ ఎంతుంది అని అడిగారనుకోండి. మనం ఆ బిట్ చూసినప్పుడు ఏంటంటే మనం వైట్ పేపర్ చదవలేదు. వైట్ పేపర్స్ చదవాలని మనకి గుర్తొస్తుంది. సో, వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ వైట్ పేపర్స్‌ని రివిజన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తాం. అదే విధంగా ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం క్వెషన్ పూర్తిగా చదవకపోవడం వల్ల కూడా కొన్ని తప్పులు పెడతా ఉంటాం. ఇలాంటి మిస్టేక్స్ కొన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం ద్వారా. తర్వాత మనం 4 ఆప్షన్‌లు పూర్తిగా చదవకుండా ఆన్సర్ చేయడం. తర్వాత కొన్ని సగం తెలిసినయి ఆన్సర్ చేయడం ద్వారా నెగెటివ్ మార్కింగ్‌లో కొన్ని మార్క్స్ కోల్పోవడం. ఇలాంటివన్నీ మిస్టేక్స్ అన్నీ కూడా కొంతవరకు రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా కొంతవరకు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చదవడం వదిలేసి ప్రాక్టీస్ రాసుకుంటూ కూర్చొని టైం వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. మినిమమ్ ఒక పేపర్‌కైతే 3-4 టెస్ట్ మినిమమ్ అయితే రాయాలి. ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి మెయిన్ ఎగ్జామ్‌లో ఈ ఫోబియా ఒకటి తగ్గుతుంది. రియల్ టైమ్‌లో టైం పెట్టుకొని చేయడం వల్ల ఆ టైం మేనేజ్ చేయడం కూడా తెలుస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకి రాని బిట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం అంతా అక్కడ వేస్ట్ చేస్తాం. వేస్ట్ చేసి లాస్ట్‌లో చాలా సింపుల్ బిట్లుండుంటాయి. కానీ వాటి దాకా చదవడానికి మన టైం వెళ్ళుండం. సో, ఇలాంటి తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బిట్ దగ్గర అనవసరంగా 10 నిమిషాలు వేస్ట్ చేసామా, ఆ 10 నిమిషాలు ఉండుంటే లాస్ట్‌లో ఈ ఒక 7, 8 బిట్లు పెట్టగలిగేవాళ్ళమే అని ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ తెలుసుకోవడం ద్వారా మెయిన్ ఎగ్జామ్‌లో ఆ మిస్టేక్స్ చేయడానికి అవకాశం తగ్గుతుంది. అదే టైమ్ మేనేజ్‌మెంట్ కూడా తెలుస్తుంది. వితిన్ టైమ్‌లో తెలిసిన బిట్లు తక్కువ టైం తీసుకొని కొంచెం ఆలోచించాల్సిన బిట్‌లో కొంత టైం ఎక్కువ స్పెండ్ చేయడం. ఇలాంటి టైమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ద్వారా మీకొస్తుంది. తర్వాత ఆహ్, ఈ నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా తెలిసిన 100% తెలిసినయే పెడతానంటే మనకి సరిపోకపోవచ్చు స్కోర్. నా ఒపీనియన్ ఏంటంటే ఒక 2 ఎలిమినేట్ చేయగలిగి ఒక 2 అటా ఇటా అని డౌట్ ఉన్నప్పుడు కొంత ఛాన్స్ తీసుకుంటేనే బెటర్. లేదంటే పూర్తి 100% తెలిసిన వరకి పెడితే మనకి స్కోర్ సరిపోదు. నా ఒపీనియన్ అయితే. ఆ తర్వాత ఇంకోటి ఎగ్జామ్ టైమ్‌లో కూడా మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మన ఎఫర్ట్ మనం పెట్టేసాము. 100% మనం చదివేసాము. మనకున్న టైంలో మనం 100% ఎఫర్ట్ పెట్టాము. సో, ఇక ఎక్కువ టెన్షన్ పడకుండా ఫ్రీగా
రాసేయండి. ఫస్ట్ 1, 2 బిట్స్ రాసే వరకు కొంత టెన్షన్ ఉంటుంది. తర్వాత ఇక టెన్షన్ ఉండదు. సో, ఫ్రీగా థింక్ చేసి 1, 2 సార్లు ఆలోచించుకొని ఆన్సర్ పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. ఆ తర్వాత ఈ పేపర్ 1లో ఏపీ హిస్టరీ, పాలిటీ ఉంటుంది. ఏపీ హిస్టరీ మీకు తెలిసిందే. ప్రీ హిస్టారిక్ కల్చర్స్, తర్వాత గ్రోత్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్‌గా దీంట్లో స్టాటిక్ పోర్షనే కాబట్టి ఎక్కువ డైనమిక్ ఏముండదు కాబట్టి ఆల్రెడీ ఈ పాటికే చదివేసుకొని ఉంటారు. ఇప్పటి నుంచి 1, 2 సార్లు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఇప్పటి నుంచి ఎక్కువ డైనమిక్‌గా ఉండే పోర్షన్స్ కొన్ని సపోజ్ ఏపీ సర్వే ఇలాంటివి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో, ఏపీ ఎకానమీకి సంబంధించి ఏపీ సర్వే చాలా కీ డాక్యుమెంట్. సో, ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి ఆ డాక్యుమెంట్. సో, దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పటిదాకా మీరు చదివింది ఒక ఎత్తైతే, ఇప్పుడు ఏపీ సర్వే దాదాపు ఏపీ ఎకానమీకి సంబంధించి వచ్చే బిట్స్‌లో 90% బిట్స్ దాంట్లో నుంచే వస్తాయి. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలోంచి. సో, గవర్నమెంట్ ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతుంది కాబట్టి, సో, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సుంటుంది. నాకు తెలిసి ఏపీ హిస్టరీ ఇలాంటివన్నీ ఇప్పటికే చదివేసుకుంటారు. పాలిటీ, ఏపీ హిస్టరీ ఇలాంటివన్నీ. సో, ఇప్పుడు ఈ డైనమిక్ పోర్షన్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. తర్వాత ఈ ఎకానమీకి సంబంధించి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా డైనమిక్‌గా కరెంట్ అఫైర్స్ అవన్నీ వస్తా ఉంటాయి. సో, అవి కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఆహ్, మేడం ఒక్కో చాప్టర్ వైస్ మీకు ఆల్రెడీ చెప్పున్నారు. చాప్టర్ వైస్ ఎలాంటి సిలబస్ ఏంటి, ఎలాంటి బిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పున్నారు. ఆహ్, నేను సమ్ మోర్ నాకొచ్చిన ఐడియాస్ కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో, మీ ప్రిపరేషన్ టైమ్‌లో కొంత ఆహ్, ఎలా చదువుకోవచ్చని కొంత ఐడియా వస్తుంది మీకు. ఆల్రెడీ చదివేసుంటారు చాలా వరకి. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ వీటి మీద వచ్చేసి మన ఏపీలో ఏ ప్లేసుల్లో కొన్ని రాతి సమాధులు దొరకడం గానీ, తర్వాత కొన్ని ప్లేసులు ఈ ప్రీ హిస్టారిక్‌లో 3 ఉంటాయి. రాతి యుగము, తర్వాత ఈ శిలాయుగము శిలాయుగము, తర్వాత కంచు యుగం, తర్వాత ఇట్లా వస్తాయి. ఈ 3 యుగాల్లో గూడా కలిసి ఉన్న ప్లేసులు కొన్నున్నాయి. అలాంటి ప్లేసులు అడగడము. తర్వాత ఈ రాతి సమాధులు ఎక్కడ దొరికినాయని అడగడము. లేదా పలానా ఇన్‌స్క్రిప్షన్ ఎక్కడ దొరికిందని అడగడం. సో, ఇలాంటి బిట్స్ దాని నుంచి వస్తా ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రాకు త్రిలింగ దేశం అనే పేరుండేది ఇంతకుముందు. త్రిలింగ దేశం అంటే త్రిలింగ దేశం నుంచి ఆంధ్ర అనే పదం వచ్చిందని ఎవరు ప్రపోజ్ చేశారు? ఆంధ్ర వాళ్ళు శాతవాహనులు కర్ణాటక నుంచి వచ్చారని ఎవరు చెప్పారు? ఇలాంటి బిట్స్ కొన్ని వస్తా ఉంటాయి. తర్వాత ఈ శాతవాహనులో నానాఘాట్ ఇన్‌స్క్రిప్షన్ గాని, నాసిక్ శాసనం గాని ఇవి ఎవరు వేయించారు? తర్వాత ఆ శాసనాల్లో పేర్కొన్న రాజులెవరు? హ్మ్. తర్వాత ఆ రాజుల దగ్గరున్న కవులెవరు? పలానా కవిని ఏ రాజు పోషించాడు? ఇలాంటి బిట్స్ వస్తా ఉంటాయి. ఈ శాతవాహనులో గాని, తర్వాత ఇక్ష్వాకుల్లో గాని వీటిల్లో. తర్వాత ఇక్ష్వాకుల్లో కొన్ని స్పెసిఫిక్‌గా ఉంటాయి. స్వస్తిక్ సింబల్ ఇలాంటివి ఇక్ష్వాకుల టైంలోనే స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళ టైంలో శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులు కొంతమందొచ్చారు. వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం బుక్స్ రాశారు? ఇక్ష్వాకులు ఏ రకమైన బౌద్ధాన్ని ఆదరించారు వాళ్ళు? హీనయానమా? మహాయానమా? ఇంకోటా? ఈ టైప్ ఆఫ్ బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత శాతవాహనులు వచ్చేసి కొన్ని టెంపుల్స్ కూడా స్పెసిఫిక్‌గా కట్టినారు. హారతి టెంపుల్ అని, నవగ్రహ టెంపుల్ అని ఇలాంటివి. ఆ టెంపుల్స్ ఏ రాజు టైంలో కట్టారు? ఇలాంటి బిట్స్ కొంచెం చూసుకోండి. తర్వాత ఆహ్, ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనులు, తర్వాత ఈ తూర్పు చాళుక్యులు కూడా చాలా ఇంపార్టెంట్. తూర్పు చాళుక్యులు, శాతవాహనుల నుంచి ఎక్కువ బిట్స్ వస్తా ఉంటాయి. తూర్పు చాళుక్యుల్లో కూడా కొంతమంది అమరాజు 1 అని, అమరాజు 2 అని ఉన్నారు. వాళ్ళకి కవిరాజు అని, కవిగాయ కల్పతరు అని ఇట్లా కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ ఏ రాజుకున్నాయి? తర్వాత ఈ రాజమండ్రి ఎవరు ఏ కింగ్ టైమ్‌లో కట్టించారు? సో, ఇలాంటి బిట్స్ అన్నీ కూడా కొంచెం చూసుకోండి. తర్వాత వీళ్ళ టైంలో కొంతమంది విదేశీ వర్తకులు కూడా వచ్చారు. తూర్పు చాళుక్యుల టైంలో. సో, ఎవరెవరొచ్చారు? అవన్నీ కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ పీరియడ్‌లో రాజధాని ఏంటి? ఇలాంటివి కూడా చూసుకోండి. తర్వాతొచ్చేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. యూరోపియన్‌ల రాక సంబంధించి ఉన్న దాంట్లో యూరోపియన్‌లు ఫస్ట్ ఏ సిటీకొచ్చారు? తర్వాత వాళ్ళు కొంతమంది కొన్ని బెనిఫిట్స్ పొందుంటారు. సపోజు ఆహ్, స్ ఇప్పుడు ఉత్తర సర్కార్లు వాళ్ళకి ఏ రాజు ఇచ్చాడు? ఉత్తర సర్కార్లు ఇంగ్లీష్ వాళ్ళకి ఒక రాజు ఇచ్చుంటాడు. డచ్ వాళ్ళకి ఒక రాజు ఇచ్చుంటాడు. ఏ రాజు ఎవరికిచ్చాడు? అది స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉత్తర సర్కార్లు ఇచ్చినప్పుడు ఆ గుంటూరు ఇలాంటివి కొన్ని ఇచ్చుండరు. తర్వాత ఇచ్చుంటారవి. అవి ఏ రాజు టైంలో ఇచ్చారు? సో, ఇలాంటివి కూడా కొంచెం స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గోల్డెన్ ఫార్మానా ఇచ్చారు కొంతమంది స్పెసిఫిక్‌గా వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తా.
ఆ గోల్డెన్ ఫర్మానా ఇచ్చినప్పుడు ఆ కుతుబ్ షాహీ కింగ్ ఎవరు? సో, ఇట్లా బిట్సు ఆ పీరియడ్‌లో కాంటెంపరరీగా ఎవరున్నారనేది కొంచెం మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. అలా కూడా అడుగుతా ఉంటారు. తర్వాత ఇదే పీరియడ్‌లో తెలుగు ఇన్‌స్క్రిప్షన్, తెలుగు లాంగ్వేజి, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ దానికి సంబంధించి మరి తెలుగు పద్య శాసనం ఎవరేశారు? తెలుగు గద్య శాసనం ఎవరేశారు? ఇలాంటి బిట్స్ కూడా వస్తా ఉంటాయి. సో, అవి కూడా కొంచెం చూసుకోవాల్సుంటుంది. తర్వాత ఏపీ ఫార్మేషన్ సంబంధించి లీడ్ చేసిన ఈవెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి గదా! దాంట్లో 6 పాయింట్ ఫార్ములా అని దాని మీద ఏసిన కమిటీ ఏంటి? ఆ బైఫర్కేషన్ ముందు ఆహ్, ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అని కూడా జరిగింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు ఏ టైంలో జరిగింది? ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ఈ భార్గవ కమిటీ అని, ఈ 16 గిరిగ్లాని కమిటీ అని ఏసున్నారు. తర్వాత ఈ ముల్కీ నిబంధనల మీద ఒక కమిటీ ఏసున్నారు. సో, ఇలాంటి కమిటీస్ అన్నీ కూడా చూసుకోవాలి. తర్వాతొచ్చేసి ఏపీ హిస్టరీకి సంబంధించి మాక్సిమం స్టాటిక్ పోర్షన్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ కూడా రాసినారు మీరు. దాదాపు అయిపోగొట్టే ఉంటారు. కాన్స్టిట్యూషన్ సంబంధించి స్టాటిక్ పోర్షన్‌తో పాటు కొంత కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఎలా అంటే, ఈ లేటెస్ట్ రాజ్యాంగ సవరణ ఏం జరిగింది? లేటెస్ట్ నాకు తెలిసి 106వ రాజ్యాంగ సవరణ ఈ మహిళా బిల్లు సంబంధించి 106వ రాజ్యాంగ సవరణ జరిగినట్టుంది. ఈ లేటెస్ట్ రాజ్యాంగ సవరణ ఒకటి. తర్వాత ఈ మధ్య ఈ పంజాబ్, హర్యానాలో స్టబుల్ బర్నింగ్ అని చేస్తారు కదా! ఆ స్టబుల్ బర్నింగు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్‌కి ఎగనెస్ట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌కి ఎగనెస్ట్ అంటే ఆర్టికల్ 21కి ఎగనెస్ట్ అది. రైట్ టు లైఫ్‌కి ఎగనెస్ట్ అది. సో, అది చేయడానికి వీల్లేదు. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో, ఇట్లా ఈ లేటెస్ట్‌వి కూడా కొన్ని చూసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేత ఒక కమిటీ ఏసినారు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌లో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ అమెండ్‌మెంట్ చేయాలి జమిలీ ఎన్నికలకెళ్ళాలంటే అని కొన్ని ఆర్టికల్స్ అమెండ్‌మెంట్ ప్రపోజ్ చేసున్నారు. సో, దాని మీద కూడా రిపోర్ట్ ఒకసారి చూసుకోండి. ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించి. సో, ఇట్లా ఈ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి స్టాటిక్ పోర్షన్‌తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసుకొని చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఓ 10-20% బిట్స్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ మీద వస్తా ఉంటాయి. అదేవిధంగా ఎకానమీలో స్టాటిక్ అవన్నీ మీకు ఐడియా ఉంటది. నేషనల్ ఇన్‌కమ్‌లో టెర్మినాలజీ, ఒక్కో టెర్మినాలజీకి డిఫరెన్సు. సపోజ్ జీఎస్‌డీపీకి, జీవీఏకి డిఫరెన్స్ ఏంటి? జీఎస్‌డీపీకి ఏం యాడ్ చేసి, ఏం మైనస్ చేస్తే జీవీఏ వస్తది. ఇట్లా ఈ ఫార్ములా టైప్‌లో కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి డైరెక్ట్‌గా అడగకుండా ఇండైరెక్ట్‌గా అడుగుతా ఉంటారు. అదేవిధంగా కొన్ని స్టాటిక్ బిట్స్ వచ్చేసి లోఫర్ కర్వ్, లారెంజ్ కర్వ్, గినీ కోఎఫిషియంట్ ఈ ఏటికి సంబంధించివి, దేనికి రిలేషన్ చూపిస్తాయి, ఇలాంటివి కూడా కొంచెం చూసుకోవాలి. దాన్ని కూడా అడుగుతుంటారు ఒక్కోసారి. తర్వాత ఈ లేటెస్ట్ ఇండెక్స్‌లు ఒకసారి ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ, తర్వాత ఈ పీఎంఐ ఇండెక్స్ అని దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎంత. సో, ఈ లేటెస్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత. సో, అవి కూడా ఎకానమీలో అడుగుతా ఉంటారు. సో, ఎకానమీలో ఆ ఇండెక్స్‌లు చూసుకోవాలి. తర్వాత ఈ ఐఐపీ అని ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఐఐపీ ఇండెక్స్ అని ఇస్తారు. దాంట్లో కాంపోనెంట్స్ ఏముంటాయి? దానికి హైయెస్ట్ వెయిటేజ్ దేనికుంటుంది? సో, ఈ టైప్ ఆఫ్‌వి కూడా కొంచెం చూసుకోవాల్సుంటుంది. ఆ బేస్ ఇయర్ ఏంటి? ఇందాక మేడం చెప్పినట్టు ఐఐపీ కాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ ఏంటి? హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ ఏంటి? తర్వాత ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని వస్తుంది. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మెయిన్ ఐఎంఆర్, ఎంఎంఆర్, డెత్ రేట్, బర్త్ రేట్ ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ డేటా కావాలంటే సెన్సస్ కాకుండా లేటెస్ట్ డేటా వచ్చేసి ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తీసుకుంటారు. నాకు తెలిసి లేటెస్ట్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 రిపోర్ట్ వచ్చినట్టుంది. ఆ రిపోర్ట్‌లో ఉన్న ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సొస్తుంది ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వేలో. తర్వాత ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని వస్తుంది. అది కూడా ఇయర్లీ వన్స్ ఆర్ 2 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. దాంట్లో కూడా మన అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కానీ, తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇలాంటివి గణాంకాలన్నీ కూడా దాంట్లో చూసుకోవాల్సొస్తుంది మనం. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో. సో, ఈ లేటెస్ట్ సర్వేలు ఇలాంటివన్నీ కూడా కొన్ని కరెంట్ అఫైర్స్‌లో ఎకానమీకి కవర్ చేసుకోవాలి. స్టాటిక్‌గా ఈ జీఎస్‌డీపీ ఇలాంటి కాన్సెప్ట్‌తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ ఇవి కూడా దానికి లింక్ చేసుకొని మనం చదువుకోవాల్సుంటుంది ఎకానమీలో. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని స్పేసు ఇలాంటివున్నాయి. కొన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇలాంటివి కూడా కొన్నున్నాయి. ఈ స్పేస్ సంబంధించి మాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మీకు మాక్సిమం కవర్ అయిపోతాయి. ఆహ్,
సపోజ్ ఈ విజన్ ఐఏఎస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక 1 ఇయర్ మొత్తం ఎస్ఎన్టీ కలిపి పీటీ 365 మెయిన్స్ 365 ఇస్తా ఉంటారు. మార్కెట్‌లో చాలా రకాల బుక్స్ కూడా వచ్చున్నాయి. సో, ఒక లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ కవర్ అయ్యేలాగా ఏదైనా ఒక బుక్ తీసుకొని మనం చదువుకుంటే మెయిన్ ఫోకస్ కరెంట్ అఫైర్స్ మీద చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ వస్తా ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. అదేవిధంగా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి కొన్ని స్టాటిక్ కూడా. ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి స్టాటిక్ ఎలా అంటే సపోజ్ బయోడైవర్సిటీ ఉందనుకోండి. టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ మీద పాత కన్వెన్షన్స్ ఏమున్నాయి? తర్వాత ఓజోన్ డిప్లీషన్ మీద పాత కన్వెన్షన్స్ ఏమున్నాయి? దానికి లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏమొచ్చినాయి? సపోజ్ ఓజోన్ డిప్లీషన్ తీసుకుంటే పాతది మాంట్రియోల్ కన్వెన్షన్ ఉంటది. దాని తర్వాత కిగాలి అమెండ్మెంట్ అని దానికి అమెండ్మెంట్ వచ్చింది. సో, అట్లా పాతవి ప్లస్ కొత్త కరెంట్ అఫైర్స్ 2 కవర్ చేసుకోవాలి. సో, ఎక్కువ నాకు తెలిసి స్ట్రెస్ అయితే కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో, అట్లా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కవర్ చేసుకోండి. తర్వాత ఈ నోబెల్ ప్రైజెస్ ఇవి ఇచ్చినవి ఇవి చూసుకోండి ఒకసారి. నోబెల్ ప్రైజ్‌లో ఏ టెక్నాలజీకి ఇచ్చారు? మనకు ప్రిలిమ్స్‌లో అయితే నోబెల్ ప్రైజ్ ఎవరికిచ్చారో అలాంటివి చూసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఏం చూసుకుంటామంటే ఏ టెక్నాలజీకి ఇచ్చారో ఆ టెక్నాలజీ ఏంటి? దేనికి రిలేటెడ్ అవి? అలాంటివి కూడా చూసుకోవాలి. సపోజ్ ఇంతకుముందు క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ అని జీన్ కటింగ్ టెక్నాలజీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, అప్పుడు క్రిస్పర్ కాస్9 మీద దేనికి సంబంధించిందని ఒక బిట్ అడిగున్నారు అంతకుముందు. సో, ఆ ఏ టెక్నాలజీకి సంబంధించి వచ్చిందో అది కొంచెం చూసుకోవాల్సొస్తుంది. తర్వాత రీసెంట్‌గా వచ్చిన డిసీజులు గాని, మంకీ పాక్స్ డిసీజ్ ఇలాంటివన్నీ న్యూస్‌లో ఉన్నాయి. అలాంటివి కొంచెం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మధ్య వచ్చిన టెక్నాలజీస్ ఇస్రో ఈ మధ్య అనలాగ్ స్పేస్ మిషన్ అని ఒక స్పేస్ మిషన్ లాంచ్ చేశారు. అది దేనికి సంబంధించింది? సో, ఇట్లాంటి రీసెంట్ ఇనిషియేటివ్స్ అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఈ భారత్ జన్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గవర్నమెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది. భారత్ జన్ అని. సో, ఇలాంటివి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి? రీసెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి? అవి చూసుకోవాలి. అలాగే ఈ స్పేస్ సంబంధించి స్టాటిక్ కూడా కొన్ని చూసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ ఐజీడీఎం అని దాని కింద ఏమేమి మిసైల్స్ లాంచ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని. దాని కింద వచ్చేసి అగ్ని, ఆకాష్ ఇట్లా కొన్ని మిసైల్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు దాని మీద బిట్ ఎలా వస్తారంటే ఈ కింది వాటిలో ఐజీడీపీ కింద లాంచ్ చేయని మిసైల్ ఏంటని ఇవి ఉన్నాయి ఒక 3 ఇచ్చి ఒక లేనిది ఒకటి ఇచ్చేయొచ్చు. సో, అట్లా కూడా ఇస్తారు. తర్వాత ఈ లేటెస్ట్‌గా ఇండియా ఎయిర్ డిఫెన్స్ గురించి మన వాళ్ళు సొంతంగా ఎయిర్ డిఫెన్స్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అని, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అని. సో, వీటికి కూడా కొంచెం చూసుకోండి. హ్మ్. ఇంకా ఈ బ్రహ్మోస్ ఇలాంటి మిసైల్స్ అవన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు. తర్వాత లేటెస్ట్‌గా గవర్నమెంట్ కొన్ని పొల్యూషన్‌కి సంబంధించి కొన్ని కొత్తగా రూల్స్ తయారు చేస్తా ఉంది. ఈ వేస్ట్ రూల్స్ కానీ, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని. తర్వాత ఇప్పుడున్న ఎయిర్ రూల్స్ కూడా 1980స్‌లో ఇప్పుడు రిలీజ్ చేసినాయి. కొత్తగా డ్రాఫ్ట్ 2024లో ఎయిర్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడానికి ప్రపోజల్ గవర్నమెంట్ పంపించున్నది. సో, ఇలాంటివి లేటెస్ట్‌గా ఏమేమి ఉన్నాయి ఆ కన్సర్న్ టాపిక్‌కి సంబంధించి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి ఒకసారి మీరు. కరెంట్ అఫైర్స్‌లో మనకు రిలేటెడ్ కానివి వదిలేసి మన రిలేటెడ్ ఉన్నాయి. సపోజ్ టాపిక్ వైస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్‌లో సొసైటీ ఇట్లాంటివన్నీ వదిలేసి సొసైటీ, సెక్యూరిటీ ఇట్లాంటివన్నీ వదిలేసి పాలిటీ, ఎకానమీ వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ చూసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్‌లో వీటికి సంబంధించి లాస్ట్ ఒక 6 మంత్స్ వరకు అప్‌డేట్‌గా ఉండాలి. ఇప్పుడు పాలిటీ అంటే ఓన్లీ పాలిటీ స్టాటిక్ బుక్ చదువుతామంటే కాదు. కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసుకోవాలి. సేమ్ ఎకానమీ గూడా. మన కరెంట్ అఫైర్స్‌లో ఎకానమీ, పాలిటీ వదిలేస్తాం. ఇంకా అవసరం లేదనుకుంటే కాదు. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద లింక్ చేసుకొని ఇస్తారు ఈ 2 సబ్జెక్ట్‌లకు సంబంధించి. సో, నా సైడ్ నుంచయితే అంతే మేడం. మాక్సిమం బాలలత మేడం గారు చాలా వరకు కవర్ చేసున్నారు. టాపిక్ వైస్ ఎలా క్వెషన్స్ రావచ్చు ఇవన్నీ మేడం గారు ఆల్రెడీ చెప్పున్నారు. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్తే రిపిటిషన్ అవుతుంది.